వెల్కమ్ టు లా పాయింట్. ఈ సాంకేతిక యుగంలో రోజుకొక సైబర్ క్రైమ్ అయితే బయటకు వస్తూ ఉంది. తాజాగా సైబర్ క్రైమ్ చేసేటువంటి చోదదారులు అయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో తమ యొక్క క్రైమ్ని అయితే చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, డిజిటల్ అరెస్ట్ దేనివల్ల జరుగుతూ ఉంది, ఏ విధంగా సైబర్ క్రైమ్ చేసేటువంటి నేరస్తులు ఈ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దీని పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి మోసాలు ఈ డిజిటల్ అరెస్ట్లో ఉన్నాయో ప్రముఖ న్యాయవాది మనతో పాటు ఉన్నారు విజయభాస్కర్ గారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరస్తులంతా కూడా చాలా రకాలుగా మోసాలు అయితే ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా ఒకటి మోసాన్ని చేస్తూ ఉన్నారు. ముందుగా అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్ అంటే సపోజ్ వాళ్ళ క్లయింట్స్ అనుకోండి, వాళ్ళ కస్టమర్స్ అనుకోండి, వాళ్ళు టార్గెట్ చేసిన పీపుల్ అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే ఫోన్ చేసేసి వాళ్ళని ఇరకాటంలో పెట్టేసి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో చేసేసి వాళ్ళ నుంచి ఓటీపీస్ పాస్వర్డ్స్ తీసుకుంటారనమాట. వాళ్ళని అరెస్ట్ అంటే ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే అదేదో అరెస్ట్ లాగా కాదు, వాళ్ళని కదలలేని పరిస్థితిలో చేసేసి వాళ్ళ నుంచి పాస్వర్డ్స్ ఓటీపీస్ తీసేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా కానీ, మొబైల్ డేటా కానీ, ఏదైనా కానీ, అంటే మొబైల్లో సేవ్ అయిన కాంటాక్ట్స్ కానీ, సేవ్ అయిన వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఏదైనా కానీ చేసే క్రైమ్ని అలా క్రైమ్ చేసే పరిస్థితుల్లో క్లయింట్స్ని ఇరకాటంలో పెట్టేసి వాళ్ళని ఎటు కదలలేని కంప్లైంట్ కూడా చేయలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి లాగా చేసేసి చేయటాన్ని డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. అంటే ఇంతకుముందు వరకు కూడా ఇలాగే ఓటీపీలు చెప్పండి, లేకపోతే మీది పాన్ నెంబర్ చెప్పండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటూ కూడా చాలా రకాలుగా క్రైమ్స్ అయితే జరిగినాయి. ఇప్పుడు తాజా కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే పేరు ఎందుకని వచ్చిందంటే అసలు డిజిటల్ అరెస్ట్ అంటే అదే ఒక టెర్మినాలజీ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా వస్తుంది అంటే, అంతేకాని డిజిటల్ అరెస్ట్ అంటే మీన్స్ ఏంటంటే అదే క్లయింట్స్ని కస్టమర్లని ఇరకాటంలో పెట్టేసి మీకు అర్జెంటుగా ఏదో జరగబోతూ ఉంది, అర్జెంటుగా నాకే సపోజ్ ఒక కాల్ వచ్చింది ముంబై కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఏమనంటే మీ పేరుతో ఒక పార్సల్ బుక్ అయిందండి, సమ్ ఇండోనేషియాకో ఎక్కడికో మీ పేరుతో బ్లాక్ అయిందండి, బుక్ అయింది, ఈ పార్సల్లో ఏదో అదే సస్పిషియస్ థింగ్స్ ఏదో ఉన్నాయని చెప్పేసి కాల్ వచ్చింది. అంటే నా పేరుతో అసలు సెండర్స్ ఎవరండి, బుక్ చేసింది నేను అంటున్నారు, ఎక్కడికి ఏ అడ్రస్కి సెండ్ అవుతుంది అని అడిగిన, ఆ డీటెయిల్స్ వాళ్ళు చెప్పలేదు. మీరు అర్జెంటుగా వచ్చేసి నేను ఉండేది విజయవాడ, మీరు అర్జెంటుగా ముంబైకి వచ్చేసి అది కంప్లైంట్ ఏదో ఇచ్చేస్తే సాల్వ్ అవుతుందండి, లేకపోతే ఇక్కడ నుంచి అంటే ఎవరైనా అడ్వకేట్ నన్న పెట్టుకుని నేను డీల్ చేయాలని చెప్పేసి చెప్పినారు. ఎంత ఇది అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే మీ ఆధార్ కార్డు ఎక్కడైనా ఇచ్చినారా అని అడిగినారు. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడైనా ఇచ్చినారంటే మేబీ ఎక్కడైనా అవసరం పడితే ఇస్తూ ఉండొచ్చు, కానీ ఆధార్ కార్డు ఇవ్వడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చూసిన కేసెస్లో కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ కన్సర్న్ లేకుండా ఏం లేకుండా అవి వాడుతూ ఉంటారు. కాపీస్ ఏముంది, ఒక జిరాక్స్ ఇస్తే 10 జిరాక్స్లు తీసుకోవచ్చు, డేటా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ డిజిటల్ దాంట్లో యుగంలో ఏంటంటే ఈ ఆధార్ కార్డులో ఒక నంబర్ ఇచ్చి ఉంటాం మనం, మొబైల్ నంబర్, అది బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్కు సపరేట్ నెంబర్ తీసుకోవడం అయితే చాలా సేఫ్ అనుకుంటున్నాను నేను. ఆ నంబర్ ఏంటంటే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన నంబరు సపరేట్ పెట్టుకుని బ్యాంక్ అకౌంట్తో ఉన్న నంబర్ సపరేట్గా పెట్టుకుంటే చాలా సేఫ్ అవుతారు. ఎందుకంటే ఈ ఆధార్లో ఉన్న నంబర్ బయటికి వెళ్ళినా ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండదు కాబట్టి. ఉండకుండా సపరేట్గా చేసుకుంటే బెటర్. ఆ ఇష్యూలో ఏమైందంటే ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి ఇది చేసి నేను అన్నాను, మీరు ఏమైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే చేయండి ఫర్దర్గా, నేను దాని తర్వాత కోర్ట్ ఆఫ్ లాలో నేను ఇది ప్రొసీడ్ అవుతాను. అంతగా అయితే ఫేక్ కాల్ అనమాట అది. అంటే నా నుంచి ఏదైనా మనీ గుంజడానికి కానీ, కస్టమ్స్ అని చెప్పంగానే, పోలీస్ అని చెప్పంగానే భయపడిపోతారు కదా జనాలు, అట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మీకు బంపర్ లాటరీ తగిలింది, మీకు ఇంత అమౌంట్ పంపించేస్తాము, మీరు ప్రాసెసింగ్ ఫీజు ఒకటి కట్టాల్సి ఉంటుంది, ఇట్లా 1000-1500 కడితే మీకు 3 lakhs 5 lakhs ఇది వస్తుందని చెప్పేసి, మీరు ఇది ప్రాసెస్ చేస్తేనే అట్లా వస్తుందని చెప్పేసి అట్లా జరుగుతూ ఉన్నాయి మోసాలు అన్నిటి. సరే, ఎవరైనా ఖాతాదారుడు డిజిటల్ అరెస్ట్ అయితే ఆయన యొక్క పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మభ్యపడుతూ ఉంటారు? ఫస్ట్ ఎర వేయటం అనేది ఒక వీడి అవసరం ఏమో కానీ, అవసరాలు ఉండి వాడు ఏదో ఇస్తానని ఆఫర్ చేస్తానని చెప్పేసి చెప్పటము, ఒక వాట్సాప్లో లింక్స్ పంపించడం,
వాట్సాప్లో లింక్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఆ లింకు మీ దానికి మీ మీ మొబైల్ ఫోన్ అనేది వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంతా ఇప్పుడు మొబైల్ ఫోన్లో నిక్షిప్తమై ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా. మీరు పాస్వర్డ్స్ కొట్టుంటారు, సేవ్ పాస్వర్డ్స్ అని ఉంటాయి, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. సో ఆ లింక్స్ అన్నోన్ నంబర్స్ నుంచి కానీ, సస్పీషియస్ నెంబర్స్ నుంచి కానీ, స్పామ్ నెంబర్స్ నుంచి కానీ వచ్చిన కాల్స్ కానీ, ఆ లింక్స్ కానీ ఎప్పుడు కూడా ఓపెన్ చేయొద్దు, వాటిని ఇగ్నోర్ చేయండి. అవసరమైతే బ్లాక్ పెట్టేసేయండి. ఫర్దర్గా నెక్స్ట్ టైం ఆ నెంబర్ నుంచి ఏమీ రావు. అంటే సైబర్ క్రైమ్లో ఇది సరికొత్త మోసం అనమాట. అయితే 100% రకరకాలుగా డే బై డే చేంజ్ అవుతూ ఉంది. ఇది ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్, ఇది కోడింగ్ సిస్టమ్. ఇది ఒక కోడ్ పెట్టేసి సో నంబర్కి కాల్ చేయగానే ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ డేటా యాక్సెస్ అయ్యేలాగా ఆ ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి బ్యాంక్ అకౌంట్స్కి జరుగుతూ ఉంటుంది, లేదంటే పర్సనల్ డేటా గురించి జరుగుతూ ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి జరుగుతూ ఉంటుంది. మీరు పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏదైనా బయటికి వెళ్తే మీకు అది థ్రెట్ అవుతుంది అది. సో వీటన్నిటికి సంబంధించిన ఏ రకంగా ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా ఏం జరిగినా కూడా సైబర్ క్రైమ్ నెంబర్ గూగుల్లో కొట్టినా వస్తుంది. సైబర్ క్రైమ్ నెంబర్ని టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసేసి సో నెంబర్ నుంచి నాకు ఇట్లా వచ్చింది కాల్, నాకు ఇట్లా థ్రెట్ జరిగింది, వీళ్ళ నుంచి నాకు ఏదైనా జరగవచ్చు, నా మొబైల్లో డేటా బయటికి వెళ్ళిపోయింది అని వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంట్రీ నుంచి వచ్చింది, ఏ లొకేషన్ నుంచి వచ్చింది అనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేయగలుగుతారు. అట్లా చేయగలిగితే కంప్లైంట్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఓకే, ఎవరైనా ఒక ఖాతాదారుడు కానీ లేదా ఒక బాధితుడు కానీ డిజిటల్ అరెస్ట్ అయితే సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో బాధితుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండిద్ది? చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, లేకపోతే నా ఆధారు, పాన్ డీటెయిల్స్, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిందంటే అన్నోన్ పర్సన్స్, ఈ క్రిమినల్స్ చేతిలో నా పర్సనల్ డేటా పెడితే ఏమవుతుందని నేను ఫీల్ అవ్వాలి? అందులో నా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉండొచ్చు, నా కాంటాక్ట్ నెంబర్స్ ఉండొచ్చు, ఎవరికి ఏం జరుగుతుందని ఏం చెప్పగలము? సో వాడి పరిస్థితి అయితే చాలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బయటికి వెళ్ళినాయి. సపోజ్ ఎవరైనా మనీ వేసేది ఉంది, ఒక 1 lakh పడేది ఉంది, పడిన వెంటనే వానికి ఆల్రెడీ డీటెయిల్స్ అని తెలిసిన తర్వాత 1 lakh ఉంటుందన్నా పోతుందన్నా వాడు ఆందోళన ఎట్లుంటుంది? ఎంత టెన్షన్ పడతాడు? అసలు అది డ్రా చేయాలా, క్యాష్ క్యారీ చేయాలా, ఏం చేయాలి, ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు. ఆటో డెబిట్ ఏదైనా చేయగలిగితే, నా డీటెయిల్స్ ఉన్నాయి వాడి చేతిలో, ఆటో డెబిట్ కనుక జరిగిపోతే ఏముంది ఇంకా? అది పరిస్థితి. సైబర్ క్రైమ్ నేర్ మీద చాలామంది అవగాహన ఉందంటారా లేదంటారా? ఎవరైనా మోసపోతే ఎవరైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారా? అసలు కంప్లైంట్స్ అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువనే అవుతున్నాయి. అవగాహన అనేది 100% అందరికీ లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్కే సరిగా లేదు సైబర్ క్రైమ్స్ గురించి. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువ మందికి అయితే లేరు. నాకు తెలిసి ఒక 70% ఆఫ్ ది పీపుల్కి లేదు. ఓన్లీ 10 to 15% సైబర్ క్రైమ్స్ గురించి కొంచెం సెక్యూరిటీస్ పెట్టుకొని చేయగలుగుతున్నారు. సెక్యూరిటీస్ ఎలా పెట్టుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అసలు సెక్యూరిటీస్ పెట్టుకునేది మేబీ మోస్ట్ ప్రాబబ్లీ 5 to 10% ఉంటారు అనుకుంటున్నాను నేను. ఈ సైబర్ క్రైమ్ నేరం చేసేవాళ్ళు పర్టికులర్గా ఈ వ్యక్తులకే మెసేజ్లు పంపించడం లేదా ఈ వ్యక్తులకే ఆఫర్లు పంపించడం అని ఉంటుందా, లేదా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందంటారా? ఇది కూడా ఒక మేజర్ పాయింట్. ఎట్లా అంటే షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళు కామన్ పీపుల్ అయి ఉండరు. అబో మిడిల్ క్లాస్ ఉంటారు. సమ్ వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అయిన వాళ్ళే అయి ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీస్తున్నారంటే వీళ్ళు అది కూడా మాల్స్లో నుంచో, సమ్ హైఫై థియేటర్స్ నుంచో, లేకపోతే ఎయిర్పోర్ట్స్లో నుంచో, లేకపోతే ఇట్లా బిగ్ షాట్స్ వెళ్ళే ప్లేసెస్ ఉంటాయి చూసారా, రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్, కాస్ట్లీ రెస్టారెంట్స్, ఇటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ ఫీడ్బ్యాక్ వాళ్ళ కస్టమర్ యొక్క రేంజ్ పెంచుకోవడానికి వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి వెళ్ళే వాళ్ళంతా చిన్న వాళ్ళు ఏమో అయి ఉండరు. సంథింగ్ మినిమం ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అటువంటి ఏరియాస్లో డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రెస్టారెంట్ వాడికో, రెస్టారెంట్ ఎంప్లాయీకో, ఎవడికో సమ్ మనీ ఇచ్చేసి ఒక 1000 or 500 ఇచ్చేసి మీ దగ్గర ఉన్న డేటా నాకు ఇవ్వు అని చెప్పేసి ఇట్లాంటి డేటా చౌర్యం అనేది భయంకరంగా జరుగుతూ ఉంది సొసైటీలో. అవి మెయిన్ టార్గెట్ అవుతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. విలేజెస్లో కూలి పని చేసే వాళ్ళ నంబర్సు, లేదంటే డైలీ వేజెస్ నంబర్సు, వాళ్ళకేం కాల్స్ రావట్లే. ఇవి రేర్గా జరుగుతూ ఉంటాయి. అవి కూడా
అంటే సామాన్యుల వద్దకు అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు వెళ్ళరు. అంటే ఇది అదే డేటా చౌర్యం జరగటం అంటే నేను చెప్పా కదా, మెయిన్ వాళ్ళ మెయిన్ మాల్స్ నుంచో, ఎయిర్పోర్ట్స్ నుంచో, థియేటర్స్ నుంచో, సమ్ షాపింగ్ మాల్స్ నుంచో, ఇట్లా పెద్ద పెద్ద ఏరియాస్లో మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న పీపుల్ వెళ్ళే ప్లేసెస్లో డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. లగ్జరీ లైఫ్ను ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సమ్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో దాన్ని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నారు. అంత ఇంటెలిజెంట్గా చేస్తూ ఉన్నారంటే చూడండి, మీరు ఆలోచించండి. డేటా అనేది ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు రిక్షా లాగే ఒక డైలీ కూలీ ఉన్నాడు, అతని నంబర్కి ఫోన్లు రావే. ఎందుకని? అతను ఎక్కడికి వెళ్ళి నంబర్ ఇవ్వటం లేదు, అతన్ని ఫీడ్బ్యాక్ ఎవరు అడగటం లేదు. సో అతనికి ఆ కాల్స్ రావు. మనం ఎక్కడైతే మన నంబర్ ఇస్తామో, మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ, రెస్టారెంట్లో కానీ, సార్ మీ ఫీడ్బ్యాక్ కోసం ఒక మెసేజ్ వస్తుంది, దాని గురించి నంబర్ ఇవ్వండి సార్, రేటింగ్ ఇవ్వండి అని. ఇంకొకటి క్యాబ్స్ బుక్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ నంబర్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. సో అంటే టార్గెటింగ్ మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్. ఒకసారి ఎవరైనా బాధితులు మోసపోయారు, మళ్ళీ ఇంకొకసారి సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా, లేదా ఒక్కసారితో మోసానితో వదిలేసే అవకాశం ఉందా? అట్లని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు అతని అకౌంట్లో 50,000 ఉన్నాయి, డ్రా చేసేస్తున్నారు. మళ్ళీ డ్రా చెయ్యరు, అతన్ని వదిలేస్తారని గ్యారంటీగా ఎట్లా చెప్పగలం? మళ్ళీ ఆల్రెడీ డేటా ఉంది, మళ్ళీ మార్చుకుంటే పర్లేదు. ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్స్ అవి ఇవి హై సెక్యూరిటీ పాస్వర్డ్స్ అవి ఉంటాయి అకౌంట్స్కి, అవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండడం చాలా మంచిది. అది ఎందుకంటే సమ్ సాఫ్ట్వేర్స్లో కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మీరు లాస్ట్ 30 days నుంచి అసలు మీ పాస్వర్డ్ చేంజ్ చేయలేదు, చేంజ్ చేయండి అని రిమైండర్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటివి చేసి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని పట్టుకోలేరు, ఎవరు కూడా పోలీసులు కూడా పట్టుకోలేరు వాళ్ళని అంటూ ఒక మాట అయితే బయట వినిపిస్తూ ఉంది. సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని పట్టుకోగలవా, అసలు పట్టుకోలేరా, పట్టుకోవచ్చా? అంత ఇదేం లేదు, పట్టుకోలేరని చెప్పడానికి లేదు. రిపీటెడ్గా ఒక నెంబర్ నుంచి కానీ, ఇప్పుడు ఒకసారి మీకు వాట్సాప్ కాల్స్ సమ్ వేరే కంట్రీ నుంచి చేస్తూ ఉన్నట్టు వస్తాయి. అవి సమ్ సాఫ్ట్వేర్స్ ఏవో ఉన్నాయి, యాప్స్ ఏవో ఉన్నాయి. అవి ఏం జరుగుతాయంటే, వాడు అన్నోన్ నెంబర్, అది ఏదో ఫారిన్ కంట్రీస్ నుంచి ఫోన్ వస్తూ ఉన్నట్టు ఉంటుంది. అది అటువంటి దానిలను కూడా ట్రేస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంటర్నెట్ వాడకం అనేది, ఇప్పుడు ఒక మనిషి ఎగ్జిస్టెన్స్ అనేది అడ్రస్, ఐపీ అడ్రస్ అంటారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటారు. అది ఐపీ అడ్రస్ నుంచి, ఐపీ అడ్రస్ అనే ఇప్పుడు ఏది వాడాలన్నా కూడా ఇంటర్నెట్ అవసరం. ఎక్కడైనా కానీ ఏ లొకేషన్ నుంచి వాడాలన్నా కూడా ఆ లొకేషన్లో ఇప్పుడు మనం మొబైల్ డేటా ఆన్ చేస్తున్నాము, నా మొబైల్ డేటాకి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఎయిర్టెల్ 5G నెట్వర్క్ అనుకోండి, లేదంటే జియో 5G అనుకోండి, దానికి నాకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఎక్కడో ఒక చోట అయితే ఐపీ అడ్రస్లో లాగిన్ అవ్వాల్సిందే ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే. ఇంటర్నెట్ నుంచి చేస్తే ఆ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మల్టిపుల్గా ఒక 2-3 మెంబర్స్ నుంచి కంప్లైంట్ వెళ్ళింది, ఈ నెంబర్ నుంచి వచ్చిందని అన్నారనుకోండి, ఆ ఐపీ అడ్రస్, ఒకటే ఐపీ అడ్రస్ నుంచి ముగ్గురికి థ్రెట్ ట్రై చేశారనుకోండి సైబర్ క్రిమినల్స్, అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఓకే, చేసింది ఇతనే అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది కంప్లైంట్ ఇచ్చిన అది వాళ్ళు క్రిమినల్స్ దొరకరు అనడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒకసారి చేశారు మళ్ళీ చేయరనడానికి ఉండదు. దొంగ అనేవాడు అలవాటు అయితే దానికి ఇంకోసారి రిపీటెడ్గా చేసుకుంటూ పోతారు. ఓకే, ఎవరైనా ఒక మోసపోయిన బాధితుడు ముందుగా తను మోసపోయినని గ్రహించిన వెంటనే ఎవరిని కలవాలంటారు, ఎవరికి కంప్లైంట్ చేయాలి అసలు? సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటుంది. ఓకే, గూగుల్లో కొడితే వస్తుంది. అది సమ్ నెంబర్, మొబైల్ నెంబర్స్ కానీ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ, ఇప్పుడు 100 ఎలా కొడతామో అలా ఉంటాయి నెంబర్స్ కొన్ని. ఆ నెంబర్కి కాల్ చేసేసి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వాట్సాప్లో ఈ లింక్ పంపించారు, సంథింగ్ వాట్సాప్ మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం కానీ అటువంటివి ఏమైనా ఉంటే చేసేస్తే వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసుకుంటారు. మీరు ఎప్పటికప్పుడు అది రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మళ్ళీ కూడా జరిగిందని సేమ్ చెప్తా ఉంటే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమనంటే ఆ నెంబర్ కాల్ చేసి లైన్లోకి తీసుకుని అంటారు, వాళ్ళు ట్యాపింగ్ పెడతారు. ఓకే, ఐపీ నుంచి కానీ లేదంటే
టెలిఫోన్ నుంచి కానీ లేదంటే మొబైల్ నుంచి కానీ ట్యాపింగ్ పెడతారు. అది అప్పుడు అట్లా ఈజీగా వాళ్ళు సమ్ టైం పీరియడ్ చెప్తారనమాట. ఇంత టైం మాట్లాడండి మీరు ఫస్ట్, ఇది ఇంత అవర్స్ మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉంటే ఏదైనా ట్రేస్ అవుతే చెప్తామని చెప్పేసి చెప్తారు. వాళ్ళు గైడ్ చేస్తారు. సైబర్ క్రైమ్ డీల్ చేసే కమిషనరేట్ కానీ వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే. ఈ చట్టపరంగా కూడా ఎలాంటి న్యాయ సహాయం వారికి లభిస్తుంది బాధితుల కంటే ఉంటారు? చట్టపరంగా అంటే ఇప్పుడు జరిగే మోసాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే. చట్టపరంగా అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి ఏదైనా ఇప్పుడు మనీ పోయింది, ఓకే, బ్యాంకింగ్ అంబుడ్స్మన్కి కంప్లైంట్ చేసుకోవచ్చు. ప్లస్ అట్ ది సేమ్ టైం చీటింగ్ 420 ఇవన్నీ జరుగుతాయి. ఓకే. బాధితులకి మాకు న్యాయం జరిగిందని సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారా, లేదా ఇంతకంటే కంప్లైంట్ ఇచ్చేసాం చేసి వదిలేసాం అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? లేదండి, సాటిస్ఫై అయిన వాళ్ళు 100% ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి అమౌంట్ సమ్ 2 lakhs 3 lakhs అట్లా జరుగుతూ ఉన్నాయి, ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. బాధితులు అయితే సాటిస్ఫై కావడం అంటే అమౌంట్ రికవరీ అవుతుందో లేదో తర్వాత విషయం. అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావటమో ఏదో కంపల్సరీగా అమౌంట్ అయితే క్యాష్ అయితే డ్రా చేసుకోవడం కంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవి ఆన్లైన్లో జరిగేవి. సో వాడు కనుక ఇమ్మీడియట్గా దొరికితే మాత్రం రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఫేమస్ పర్సన్స్ ఉన్నారు ఇందులో. ఎట్లా అంటే ఇదే పని చేసే వాళ్ళను ఒక 10 daysగా 30 daysగా 20 daysగా ట్రాకింగ్లో పెట్టిన వాళ్ళని వాళ్ళ 1 fine day 31st day దొరికితే ఆ అకౌంట్లో లక్కీగా డబ్బులు వాడు ఇంకా డ్రా చేయకపోతే లేకపోతే దేనికి వాడకపోయి ఉంటే ఆ అకౌంట్ను సీజ్ చేసేసి దాన్ని డ్రా చేసి బాధితులకు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోసపోయిన వెంటనే క్లయింట్ కంప్లైంట్ని ఇస్తే కనుక ఖచ్చితంగా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటారు, జరిగినాయి. పూర్వం ఇటువంటి కంప్లైంట్లలో సాటిస్ఫై అయిన కస్టమర్స్ అయితే, సాటిస్ఫై అయిన పర్సన్స్ అయితే 100% ఉన్నారు. అన్నోన్ నెంబర్ నుంచి ఎవరికైనా సరే కాల్స్ వచ్చినా లేకపోతే ఇలా ఓటీపీ చెప్పండి అని వచ్చినా వెంటనే ఏం చేయాలంటారు? క్లియర్గా మాట్లాడాలి. ఓటీపీ ఎందుకు, మీరు దేని గురించైనా సెర్చ్ చేసినారా, దేని గురించైనా ఎవరినైనా అడిగారా అలా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఫోన్లోనే మీకు సహాయం కావాలన్నప్పుడు అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీరు ఓటీపీలు చెప్పండి అన్నారంటే ఇప్పుడు మీరు అడిగిన క్వైరీ ఒకటి ఉంటుంది, ఏమని అడుగుంటారు, సపోజ్ ట్రైన్ రిజర్వేషన్ గురించో దేని గురించో అడుగుంటారు మీరు ఇన్ఫర్మేషన్. అది కాకుండా అతను ఏం చేస్తాడంటే ఇంకొక దానికి లాగిన్ అవుతాడు అతను. ఓకే. ఆ లాగిన్ అయిన విషయం మీకు తెలీదు, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ వేరు, అతను లాగిన్ అయ్యి లాగిన్ అయిన దాని నుంచి మీకు ఓటీపీ పంపించిన ఇది మ్యాటర్ వేరే ఉంటుంది. మీరు పొరపాటున కనుక ఓటీపీ సెండ్ చేసినారనుకోండి, అతను ట్రైన్ గురించి చెప్తాడులేండి లేకపోతే ఇంకొక దాని గురించి చెప్తాడులేండి అని మీరు అనుకుంటారు, కానీ మీ ఓటీపీ చెప్పంగానే అతను ఫోన్ కట్ చేసేస్తాడు. ఓకే. అప్రమత్తంగా ఉండడం చాలా బెటర్ అంటారు. 100% మ్యాక్సిమము 20 అవాయిడ్ చేసుకోవాలి ఓటీపీలు షేర్ చేసుకోవడం అనేది. ఫ్రెండ్కి షేర్ చేసినా కూడా చాలా జరిగినాయి. ఎట్లా ఫ్రెండ్కి షేర్ చేసినా కూడా వాడు థెఫ్ట్ చేసేసి ఓకే యాప్స్ అట్లా డిజైన్ చేస్తున్నారు, కోడింగ్ అనేది అట్లా అయిపోయింది. ఓకే సార్, అందరూ కూడా అప్రమత్తంగా ఉండడమే పరిష్కారం. 100% ఓటీపీలు సెండ్ చేయటము, మీ ఫోన్ పాస్వర్డ్లు షేర్ చేయడము, మీరు చేయలేక ఏదో బిజీగా ఉండి పక్కన సపోజ్ క్లర్క్స్ ఉంటారో పిఏలు ఉంటారో ఎవరో ఉంటారు, వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా తప్పది. ఓకే సార్. ఎప్పుడైతే మీరు కొన్ని విషయాలకు కనెక్ట్ అయి ఉన్న మొబైల్ వాడుతూ ఉన్నారో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్ గురించి కానీ ఆ ల్యాప్టాప్ కానీ ఆ డెస్క్టాప్ కానీ వేరే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఓకే. ఇస్తే మోసపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మన లాయర్ గారు చెప్పినట్టుగా సైబర్ క్రైమ్ జరిగేటువంటి ముందు కంటే అన్నోన్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా కాల్స్ వస్తే అవాయిడ్ చేయడం చాలా బెటర్. అలాగే అప్రమత్తంగా ఉండడమే సైబర్ క్రైమ్ నేరానికి గురి కాకుండా ఉండడం ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు.